తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభమైంది. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు 2023 శాసనసభలో ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత, అస్తవ్యస్త పరిపాలన, బాధ్యతారహిత పరిపాలన చూసిన తర్వాత ఆనాటి ఎన్నికల ప్రచారంలో గతంలో డబుల్ బెడ్రూమ్లని రకరకాల అల్లుడు వస్తే ఉండాలి, బిడ్డ వస్తే ఉండాలి, గొర్రెనడ బర్రెనడ మేకనడ కట్టాలనే కింద గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు ఆనాడు కేసీఆర్ గారు. కానీ ఎక్కడ కూడా పేదవాళ్ళ కళ నెరవేరలే. అందుకే ఆనాడు చెప్పిన ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలనే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా, ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని సుమారుగా 20,000 కోట్ల రూపాయలతోటి 4,50,000 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఈ 4,50,000 ఇళ్ళ మంజూరులో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం ఇక్కడి నుంచి చేపట్టినాం. అది కోటారి గ్రామం నుంచి.